మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారము ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి, చాలు మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. చిన్న అప్పు చేసినా పెద్ద అప్పు చేసినా అప్పు అప్పే. పేదవారు ఒక 1000 రూపాయలు అప్పు చేసినా అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది. కోటీశ్వర్లకు 1000 రూపాయలు అనేది పెద్ద అప్పులాగా అనిపించదు. కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడానికే ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. ఇలా పేదవారికి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి. ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు. మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బ్రాహ్మణుడిని బురిడి కొట్టించిన పెద్ద పులి కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదేమో, అంతా మసక చీకటిగా ఉంది. అయితే అతనికి ఆ దారి అంతా కూడా కొట్టిన పిండే. రోడ్డు మీద రాళ్ళు రప్పలతో సహా మొత్తం తెలుసు. అందుకని అతను మామూలుగా వెలుతురులో నడిచినట్లుగా నడిచిపోతున్నాడు. ఊరు దాటి 4 అడుగులు వేశాడో లేదో ఒక గొంతు వినిపించింది. అయ్యా బ్రాహ్మణోత్తమ, దేవుడిలాగా వచ్చావు. దాహంతో నా నీరు పిడిసగట్టుకుపోతున్నది. కొంచెం సాయం చెయ్యి. ఒక్కసారి నన్ను బయటకు వదులు, నీకు పుణ్యం ఉంటుంది అని ఒక గొంతు వినిపించింది. బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలియజూశాడు. శబ్దం దగ్గర నుండే వచ్చినట్లున్నది. చూస్తే ఏమున్నది, అక్కడ గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకుని ఉన్నది ఒక పెద్ద పులి. అప్పుడు బ్రాహ్మణుడు పులితో, పులి, నా దగ్గర బకెట్టు లేదు, కనీసం చెంబు కూడా లేదు నీకు నీళ్లు ఇచ్చేందుకు. నిన్ను వదిలేద్దాం అంటే ఊళ్ళో జనాలు ఇక నన్ను బ్రతకనివ్వరు. నువ్వు వాళ్ళ పశువులను లేక దూడలను చంపి తిని ఉంటావు. లేకపోతే అంతకంటే తుంటరి పని మరేదైనా చేసి ఉంటావు. అందుకనే వాళ్ళు నీ కోసం ఈ బోని పెట్టి వెళ్ళారు. లేకపోతే ఇంత శ్రమ ఎందుకు పడతారు? ఇంకో ప్రమాదం కూడా ఉంది. నిన్ను వదలగానే నువ్వు నా మీదికి దూకి నన్నే చంపి తినేస్తావు. అందుకని నన్ను క్షమించు నాయనా, నీకు నేను ఎలాంటి సాయము చేయలేను అన్నాడు బ్రాహ్మణుడు చాలా మర్యాదగా. అప్పుడు పులి, అయ్యయ్యో అలా అనకు, ఒట్టి వేసుకొని చెప్తున్నాను. నేను ఊళ్ళో వాళ్ళ పశువును ఒక్కదాన్ని కూడా చంపలేదు. నిజం దేవునికి తెలుసు. అంతెందుకు, చూస్తూ ఉండు. నన్ను చూడగానే గ్రామస్తులంతా నివ్వెరపోయి అయ్యో దీనితో మాకేం పని అని నన్ను విడిచిపెట్టేస్తారు. అందుకనే కదా నేను అంటున్నది, నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను అలా వెళ్ళి కాసిన్ని నీళ్లు త్రాగి మళ్ళీ వచ్చి ఈ బోనులోనే కూర్చుంటానని. ఇక నీ భయం అది పూర్తిగా నిరాధారమే. పరమ పవిత్రుడమైన ఒక బ్రాహ్మణుడిని, అందునా నాకు సాయం చేసిన వాడిని చంపడానికి నేనేమైనా అంత తెలివి తక్కువ దాన్నా? నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నీకు ఎలాంటి అపకారము చేయను. నన్ను కాపాడు. నీది జాలిగుండె. నీ కళ్ళ ముందే ఒక మూగ ప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ ఆత్మ క్షోభించదా? నన్ను ఒక్కసారి బయటికి రానియ్యి, చాలు. నీ మేలు మరువను అన్నది పులి. ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు. మళ్ళీ బోనులోనికి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నది కదా, పాపం నోరులేని ప్రాణి దాహంతో చచ్చిపోతున్నది. కాసింత సాయం చేస్తాను. కష్టాల్లో ఉన్న ప్రాణులకు సాయం చేయాలని శాస్త్రం కూడా చెప్తున్నది అనుకుని అతను వెళ్ళి మెల్లగా బోను తలుపుకున్న గడియ తీశాడు.
అంతే, మరుక్షణం ధడేల్మని తలుపును నెట్టుకుని బయటకు దూకింది పులి. ఒక్క ఊదుటున బ్రాహ్మణుడి మీద పడి పంజాతో అతని గొంతును పట్టుకొని, హహహ, నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావచ్చు గాని అత్యంత మూర్ఖుడివి. అందుకని నా చేతికి చిక్కావు. ఇప్పుడు చక్కగా దైవ ప్రార్థన చేసుకో చివరిసారి. ఎందుకంటే ఇంకాసేపట్లో నేను నిన్ను తినబోతున్నాను. నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు, విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది అన్నది పళ్ళు నూరుతూ. బ్రాహ్మణుడికి ఆ క్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పనో అర్థమైంది. కానీ మొండిగా పులితో, ఛీ, నువ్వు ఒక పులివేనా? అసలు ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివి ఎట్లా అవుతావు అని అన్నాడు. పులి కొంచెం దిగి వచ్చినట్టు, మీ మనుషులందరూ మా జంతువుల్ని, చెట్లను ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు. అందుకని మీలాంటి వాళ్ళను ఏం చేసినా పాపం లేదు. ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు. కానే కాదు, అందరూ ఇదే చెప్తారు. కావల్స్తే ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా 5గురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు. అడిగి చూడు. వాళ్ళల్లో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను. అడుగు మరి అన్నది పులి కాలును కొంచెం వదులు చేస్తూ. బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని దగ్గరలోనే ఉన్న మామిడి చెట్టును ఒక దాన్ని న్యాయం చెప్పమన్నాడు. మీ మనుషులు నిజంగానే ఆశపోతులు, నిర్ధాయులను, పచ్చి కసుర్లను కూడా చూడకుండా నా కాయలన్నీ కూడా కోసుకుంటూ ఉంటారు. వాళ్ళు నా ఆకులు పీక్కుంటారు, నా బెరడు మీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు. నేను ముసలిదాన్నయ్యాక వచ్చి నా వేర్లతో సహా మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళి తగలబెడతారు. ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అనేదే లేదు. వాళ్ళను ఏం చేసినా తప్పులేదు. వాళ్ళ ప్రవర్తన అంత నీచం నిజంగా అన్నది. మామిడి చెట్టు అలా అనటంతో బ్రాహ్మణుడి ముఖం వాడిపోయింది. ఈసారి అతను ఆ దారి వెంట కుంటుకుంటూ పోతున్న ఎద్దును ఒకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు. అప్పుడు ఎద్దు, మనుషులకు అస్సలు జాలి అనేదే లేదు. పూర్తిగా స్వార్థపరులు వాళ్ళు. నా జీవితమంతా వాళ్ళు నా చేత ఊడిగం చేయించుకున్నారు. అలసిపోయి ఏ కొంచెం ఆగినా నన్ను తిట్టారు, కొట్టారు. ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు. నేను ముసలిదాన్ని అయ్యాక నా కాలల్లో బలం తగ్గి కుంటిదాన్నయ్యాక నన్ను తన్ని తగలేశారు. మనుషుల గురించి చెప్పేందుకు నా దగ్గర ఒక్క మంచి మాట కూడా లేదు అన్నదది. ఆ తర్వాత బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలి ఆవును అడిగాడు ఆశగా. అది కూడా మనుషుల్ని బాగా తిట్టింది. వాళ్ళను ఏం చేసినా తప్పులేదు అన్నది. అంతలో ఒక గాడిద వచ్చిందక్కడికి గెంతుకుంటూ. ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండిటిని కట్టేసి పెట్టాడు దాని యజమాని. ఇక అది మనుషుల గురించి ఏం చెప్తుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ ఉండగానే పులి దాన్ని పిలిచి అడిగేసింది. మనుషుల కోసం దాని దగ్గర ఒక మెప్పుకోలు కూడా లేదు. మనుషులు ఎంత క్రూరులో ఎకరువు పెట్టిందది. బ్రాహ్మణుడిని చూసి, ఇప్పుడేమంటావు నువ్వు? మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దాక్ష్యం చూపిస్తున్నారో అర్థమైంది కదా. ఇక నేను నిన్ను తినవచ్చునా అన్నది. అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలి నక్క ఒకటి దాన్ని కంటపడింది. సరే, నేను నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చేస్తాను. 5వ సాక్షి ఇటే వస్తున్నది. దాన్ని అడిగేస్తే నీ పని అయిపోతుంది. అడిగే దాన్ని అన్నది తొందర పెడుతూ. అప్పుడు బ్రాహ్మణుడి ఆశలన్నీ కూడా అడుగంటిపోయాయి. అయినా ఏం చేయగలడు పాపం. ఇదే చివరి అవకాశమాయే. నక్కని దగ్గరికి రమ్మని అరిచింది పులి. నక్క వచ్చింది, అడుగులో అడుగు వేసుకుంటూ. ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు. అయినా అది చాలా తెలివైనది. పరిస్థితినంతా కూడా క్షణంలో ఆకలింపు చేసుకున్నది. మనిషి తరపున ఏం కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది. అందుకని ఎవరికీ అసలు నిజం చెప్పే అవకాశం లేనే లేదు. అందుకని అది ఇలా అన్నది, మనుషుల క్రూరత్వాన్ని గురించి నేను కూడా చాలా చెప్తాను. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నన్ను ఓసారి అర్థం చేసుకొనివ్వండి. ముందు ముసలితనం కదా, నా మెదడు చురుకుగా ఉండటం లేదు. పైపెచ్చు నా చూపు కూడా సరిగ్గా ఆనటం లేదు ఇప్పుడు. అందుకని దయచేసి ఇక్కడేం జరుగుతుందో చెప్పండి మెల్లగా. ఆ పైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి ఓపికగా జవాబివ్వండి అని నక్కంది. ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతి, పులి పిలిస్తే బోను దగ్గరికి వెళ్ళిన సంగతి, దాని మీద జాలితో తను
పులిని విడిపించిన సంగతి, ఇప్పుడు అది తననే తినేయాలని అనుకుంటున్న సంగతి చెప్పాడు. దానికి పులికి ఓపిక బాగా తగ్గిపోయింది. అది మొరటుగా పళ్ళు నూరుతూ, ఇంకా చెప్పేయ్ అల్లుడు, మనుషులంటే నీకు ఎంత అసహ్యమో త్వరగా చెప్పేయ్, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ నక్కను తొందరపెట్టింది. నక్క తల గోక్కున్నది. పులివైపుకు తిరిగి, మామ, నీకు కోపం కలిగించే మాటలేమీ అనను గాని ముందు నాతో సంగతి చెప్పాలి. నువ్వు నీ అంత పెద్ద జంతువు ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది? నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు. ఓసారి చూపించు, ఒక్క క్షణం చాలు. నువ్వు అందులోకి ఎట్లా దూరావు? ఆ గడియ ఎట్లా పడింది అన్నది. పులికి ఓపిక నశించి కోపం వచ్చేసింది. నీ అంత ముసలి డొక్కును, ఇంత తెలివిలేని నక్కను నేను ఎన్నడూ చూడనే లేదు. నేను అందులో ఎలా దూరానో నీకెందుకు ఇప్పుడు? అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యమవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని చూపిస్తాను చూడు. బోను తలుపు తెరిచి ఉన్నది కదా, ఇట్లాగా నేను ఇట్లా వెళ్ళాను లోపలికి అని చటుక్కున బోనులోనికి దూరింది. ఇంకా దాని మాటలు పూర్తవగానే బోను తలుపు మూసుకుపోయింది. గడియ పడిపోయింది. మాటలన్నీ గొంతుకు అడ్డం పడటంతో పులి కాస్త బిత్తరపోయింది. అక్క నవ్వుతూ బ్రాహ్మణుడి వైపుకు తిరిగి, ఇప్పుడు పో స్వామి, నువ్వు పోయి నీ స్నానం కానివ్వు అన్నది. బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ బ్రతుకు జీవుడా అని పరుగు పెట్టాడు. వీడియోలోకి వస్తే, అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలకు మన అప్పులను, మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని, దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక దరిద్ర బాధలు, అప్పుల బాధలు, సమస్యలు పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ మంగళవారం రోజు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలను తీసుకోండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. వేరే టైంలో చేయకూడదు. ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత 6 యాలకులను తీసుకోండి. ఆ 6 యాలకులను నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి. అంటే ఒక్కో నిమ్మకాయ మీద 3 యాలకులు గుచ్చి ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయ ముక్కలను 2 చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు నిలబడండి. దేవుడా, నాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి. అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా. నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలాగా చూడు దేవుడా. కుదిరితే నేను కూడా అప్పులిచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి. తరువాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకుని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఎవరికంటా పడకుండా పడవేయండి. ఇలా మొత్తం 3 మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. కుబేరుని వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ముల్లోకాలలో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందస్వామి వారికే అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతుంది. మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ 2 పదార్థాలను కలపండి. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారి వద్ద జనాలు ఈగలులాగా ఉంటారు. డబ్బు మనలను, మన జీవితాలను శాసిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మొండి బాకీలు రాకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు మంగళవారం ఈ 2 వస్తువులను నీళ్ళల్లో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మూసుకుపోయిన మీ ధన ద్వారాలు తెరుచుకునేలాగా చేయండి.
మరి ఆ 2 వస్తువులు ఏమిటి, కుబేరుణ్ణి ఎలా అనుగ్రహింపజేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన హిందువులు సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వల్లే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి. ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం. గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంటిలో సంపద కరిగిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తొక్కకూడదు, గుమ్మంపై కాళ్ళు వేయకూడదు, గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడవకూడదు. అలాగే గుమ్మానికి చెప్పులను ఎప్పుడూ కూడా ఆనించి ఉంచకూడదు. గుమ్మం పై అంటే గడపపై ఎప్పుడూ కూడా పువ్వులను ఉంచాలి. ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సింహద్వారం గడపపై పువ్వులను ఉంచాలి. గుమ్మంపై లేదా గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి. ఇక మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని పూజ చేసి ఒక రాగి చెంబుని తీసుకుని దానిని కడిగి బొట్లను పెట్టుకోవాలి. అందులో మంచినీళ్లు పోయాలి. పోసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి, ఒకవేళ మీ పూజ గదిలో కుబేరుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు ఆ రాగి చెంబును ఉంచాలి. ఇక అందులో ఈ 2 వస్తువులు కలపాలి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ 2 వస్తువులు, ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ. కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఎంతో విశిష్టత ఉంది. అలాగే కుంకుమలలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ, సింధూరము, మీనాక్షి కుంకుమ. వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైన కుంకుమనే. ఈ కుంకుమను ధరిస్తే కుబేరుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కుబేరునికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. కుబేరునికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది. మీపై ఆ కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒక్కసారి అయినా సరే కుబేరునికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి. ఆకుపచ్చ కుంకుమను కుబేరునికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు. ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ పచ్చరంగు కుంకుమ పూజా స్టోర్స్లో లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ పచ్చరంగు కుంకుమను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి రాగి చెంబులో కలపాలి. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు మా వద్ద నిలవటం లేదు అనుకునేవారు కుబేర పచ్చ కుంకుమను నీళ్ళలో కలపండి. మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తుంది, నరదృష్టి ఎక్కువగా ఉంది అనేవారు ఆ నీళ్ళల్లో ఎర్ర కుంకుమను కలపండి. ఎర్ర కుంకుమ నీళ్లు చెడును మీ ఇంట్లోకి రాకుండా చేస్తాయి. ఎర్ర కుంకుమ నీళ్లు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. ఎర్ర నీళ్లను ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఇక ఆ నీటిలో కలపాల్సిన 2వ వస్తువు పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది. పచ్చ కర్పూరంతో ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చ కర్పూరం, వీటిని ఆ రాగి చెంబులో వెయ్యాలి. పచ్చ కర్పూరం త్వరగా నీళ్ళల్లో కరగదు కాబట్టి దానిని పొడిగా చేసి నీళ్ళల్లో వేయాలి. ఇలా చేసి ఆ నీళ్లను ఒక స్పూన్ లేదా ఒక ఆకుతో కలపాలి. అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కిటికీలపై, గుమ్మాలపై చల్లాలి. ఇంకా మిగిలిన నీళ్లను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూల కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది. పచ్చ కుంకుమ, పచ్చ కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ 2 వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంది. కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ 2 వస్తువులను చల్లండి. అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. అలాగే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులో కొంచెం కుంకుమ కలపండి. ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికి త్వరగా ఆకర్షితుడవుతాడు. మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులవుతారు.
మీకు దేనికి లోటు అనేది ఉండదు. డబ్బు, సంతోషము, మనశ్శాంతి అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇక ఆ నీళ్లను మరుసటి రోజు చెట్ల వద్ద పోసేయండి. అంటే మీ పెరట్లో ఉండే చెట్ల మొదట్లో పోసేయండి. మళ్ళీ ఆ చెంబును శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారుతారు. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటినీ నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అధిపతి అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తారు. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తారు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. మరి మీకు డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ 2 కలిపి చల్లండి. మంగళవారం మంచి తిథి కలిసిన రోజున ఈ పరిహారం చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం. ఈ పరిహారాన్ని అందరూ చేసి సిరి సంపదలను, సకల శుభాలను మీ సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.